శివస్తుతి శతపద్యమాలిక. రచన శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. మా తండ్రి గారు శ్రీ ముళ్ళపూడి శంకరనారాయణ గారి ముందు మాట. కలవు నామ సంకీర్తనం అనియు నామస్మరణం ధన్యోపాయం అనియు చెప్పబడినవి. స్తోత్రములతో కీర్తనలతో పద్యములతో పరమాత్మను స్తుతించి తరించిన వారెందరో. కీర్తనం నవవిధ భక్తి మార్గాలలో ఒకటిగా చెప్పబడింది. స్తవ్య స్తవప్రియ స్తోత్రం అనియు స్తోత్రప్రియ స్తుతిమతి అనియు విష్ణు లలితా సహస్రనామాలలో చెప్పబడింది. భక్త సులభుడు భోళాశంకరుడు అసుతోషుడు అయిన పరమశివుని అందరూ అనుదినము కీర్తించే అవకాశం ఉండేలాగున సామాన్యులకు సహితము అందుబాటులో ఉండే పదజాలములతో కూర్చబడిన ఈ పద్యమాలిక అందరినీ ఆకట్టుకోగలదని ఆశించుచున్నాను. అవసరమైన చోట్ల వివరణలు కూడా ఇవ్వబడ్డాయి. పాఠకులు ఈ పద్యములను సద్వినియోగము చేసుకునేదనని పరమశివుడు ప్రసన్నుడై వారలకు శుభములను ప్రసాదించునని అభిలషిస్తున్నాను. నేను భాషా ప్రావీణ్యము భావ ప్రావీణ్యము కలవాడను కాను. తప్పులున్న ఎడల ఒప్పులుగానే భావించెదరని తలంచుచున్నాను. ఇట్లు మీ ఆప్తమిత్రుడు ముళ్ళపూడి శంకరనారాయణ. ఓం శ్రీ గణేశాయ నమః. గణపతి ప్రార్థన. అగజాతనయం దేవం కందర్భకోటి సుందరం గజాస్యం వరదోపేతం భక్తపాలన తత్పరం. శివస్తుతి ప్రారంభం. శ్రీనిరెండుగా ధరించు శివుడవయ్యా, విషమునమృతము సమము నీ వేషమందు, సమత సమతుల్య భావన చాటువాడ, యోగ యోగీశ్వరుడవయ్య ఓ శివయ్యా. ఇప్పుడు చదివిన పద్యం వివరణ. శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం. దానినే భూతి అని కూడా అంటారు. స్వామి వద్ద ఉన్నది విభూతి, విశిష్టమైన సంపద. అదే శ్రీ. శ్రీ అంటే విషం అని కూడా అర్థం కలదు. శ్రీకంఠ విషము కంఠమందు కలవాడు. ఇటు ఐశ్వర్యములతోనున్నను అటు విషమ పరిస్థితుల్లోనున్నను వాటిని సమతుల్య భావముతో చూడాలని చాటి చెప్పేవాడు పరమశివుడు. సమత్వం యోగ ఉచ్యతే గీతావాక్యం. శివతత్వం దీనినే సూచిస్తోంది. ఈశ్వర నిర్వికార పరమేశ్వర వేద విహార శంకరా విశ్వదురంధరా చతుర వింత జగత్రయ చిత్రకార మా శాశ్వత ప్రేమధార భవసాగర మీదగ కర్ణధార కామేశ్వర వాంఛితార్థ ఫలమిచ్చెడి దేవర పాహి మాం హరా. కర్ణధార అంటే నావికుడు, నావతో నదిని దాటించినవాడు. హరడవు పాపరాశి పరిహారమునర్చెడి పార్వతీ మనోహరుడవు, భక్త మానస విహాయనమందు విశిష్టమౌ ప్రభాకరుడవు, కాలకింకరుల కర్కశ పాశము నుండి గాచు శంకరుడవు, దట్టమైన భవకానకు నీవే కుఠారమీశ్వరా. విహారము అంటే ఆకాశము, కుఠారము అంటే చిన్న గొడ్డలి. భవారణ్య కుఠారిక అని శ్రీ లలితా సహస్రంలో స్తుతి. పశుపతి సర్వలోకపతి
పార్వతీనాథుని విశ్వనాథునిన్ పశువగు బద్ధజీవునికి పాశము విప్పెడి సిద్ధహస్తునిన్ దశముఖ దర్పమర్దనుని దక్షుని దర్పమడంచు దక్షునిన్ దశరథరామ పూజితుని ద్వాదశలింగవరేణ్యుగొల్చెదన్. దక్షునిన్ అంటే సమర్థుని. కర్కపాసంతో కట్టబడిన జీవులందరూ పశువులే. పశుత్వ పతనం పాశుపతం, పశువుల్ని విముక్తి చేసేవాడు పశుపతి. శశిధర మౌళి శంకరుని శ్వాసయనం వడు వేదవాకులన్ విశదమునర్చి ఎందుగల విద్యను సంగిడి పాఠశాలలో శిశువులమైన మాకు తగు శిక్షణనిచ్చి వివేకమిచ్చి మా కుశలము జూచుకోవిదుని కోరి భజింతుము గౌరీనాథునిన్. ఇప్పుడు చదివిన 5వ పద్యంలో పరమశివుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే వేదములు. శ్వాస యొక్క నాదమే వేదనాదం. వేదాలు అపౌరుషాలు, ఎవరి చేత రచింపబడినవి కావు. విద్య అంటే వేద విద్య, గిరాం అంటే అక్షరాలు, వేదవాక్కులు గౌరి, శబ్ద బ్రహ్మస్వరూపిణి. దిశలు విచిత్ర వస్త్రముల తీరు ధరించు దిగంబరేసునిన్ దశభుజుడైన ఈశ్వరుని దైత్యుల పాలిట దండనాథునిన్ దశకరణాల పాలకుని తాపస మానస పంజరంబులోన సుఖము ఓలయుండెడి సనాతను గొల్తు సహస్రరీతులన్. దిక్ ప్లస్ అంబర అంటే దిగంబర, దిక్కులనే అంబరముగా ధరించినవాడు. శివుడు పంచముఖుడు, దశభుజుడు. దండనాథుడు యముడు. దశకరణాలు అంటే 10 ఇంద్రియాలు. చర్విత చర్వణంబు పలు జన్మ పరంపర కర్మబంధముల్ గర్వమదాంధులై గడపి కామ్యఫలంబుల కోరుటేలనో పర్వతరాజపుత్రి ముఖ పంకజమిత్రుని భక్తి గొల్వగన్ పూర్వపు బంధనల్ విడి యపూర్వ ఫలం బగు ముక్తి గల్గెడున్. పంకజమిత్రుడు అంటే సూర్యుడు, అమ్మవారి ముఖం పద్మం. హరిబ్రహ్మాదులు దేవతల్ ఋషులు నీ ఔన్నత్యమును చాటుచున్ హరశంభోయని కీర్తనల్ సలుపగా నత్యంత సంతుష్టుడై పరమానందమునందుచున్ గిరిజతో పటాభిషిక్తుండవై కరుణంజూపుచునిత్తువీ జగతికిన్ కళ్యాణ సౌభాగ్యముల్. నిత్యానంద శివాలయం శివమయం నీ భక్త హృద్మందిరం నిత్యం గ్రోలు రసామృతం పులకితం నీ దివ్యనామామృతం. సత్యాన్వేషణ మార్గదర్శకయుతం సత్యం శివం సుందరం సత్యానంద చిదాకృతిం శివపదం సద్భక్త సంసేవితం. సత్యానంద చిదాకృతి అంటే సచ్చిదానంద రూపము. సత్ అంటే మార్పు చెందని పరమాత్మ. తి అంటే మార్పు చెందే ప్రకృతిని. యం అంటే యచ్చతి నడిపించువాడు అని అర్థం. మానసముందు నిల్పెదను మా శశిరే శేఖర దివ్య రూపముల్ వీనుల విందుగానుతుల వేట్కొత సల్పుదు నాదు వాకులన్
స్నాన నివేదనాది పరిచర్యల సేతు 16 రీతులన్ నేనతి పారవస్యమున నిత్యము గొల్తును మా మహేశులన్. 16 రీతుల పరిచర్యలు అంటే షోడశోపచారములు. తెల్లనివాడు తత్వముల తేటగ తెల్లగ తెల్పువాడు శోభిల్లెడి తెల్ల కొండల విభిన్న విభూతుల వెల్గువాడు రాజిల్లు ముఖారవిందముతో చీకటులంతము చేయువాడు నాయుల్లమునందు నెల్లపుడు యుండెడి నాథు రపర్ణనాథుడే. అపరాధముల చేసినాడమునునే నజ్ఞాన చీకట్లలో విపరీతం బగువింత కోరికలతో విజ్ఞానహీనుండనై ఉపచారముల చేయలేదునునే నుహించగానైతిని అపచారముల నెంచబోకుమనినే నర్దింతు సర్వేశ్వరా. చేసితినెన్నో తప్పులని చెప్పుకు తప్పుకోబోకుమెప్పుడున్ చూసియు చూడకుండనిక చూడుము తప్పులనెంచకుండగా దోషములేమిటో ఎరుగ దొడ్డతనంబును చూపునాయడన్ దాసరి తప్పులెల్ల దండమితో సరిపెట్టు శంకరా. విన్నానే పలు ఐతిహాసములలో వింతైన నీ గాథలన్ నిన్నే నమ్మిన వారికిచ్చితివిగా నీ సన్నిధానంబునే అన్నీ నీవని నమ్మినాను కదా నా కారాట పోరాటముల్ చిన్న భిన్నము చేసి శాంతి నిడుమా శ్రీశైల మల్లీశ్వరా. శ్రీకాళ హస్తీశ్వరా. చాలి చాలని కోర్కెలందు కలదా సంతుష్టి సంతోషముల్ లీలా నాటక వేషమే ముగియగా లేలెమ్ము ముందస్తిగా కాలాతీతముగాకనే కొలుమా గౌరీసు పాదద్వయం కైలాసాచల సుస్థిర పదం కైవల్య సౌఖ్యప్రదం. బండలపైన కాపురము బాధగనుండద గౌరితోడ నా గుండియ గట్టి బండ కదా గూడును కట్టెదనందు మీకు మీరుండగనందు నాకు భయముండదు తాపములుండబోవు పెన్కొండల వంటి పాపములు కొట్టుకుపోవును గంగపాలగున్. గంగాధరుని శరము నుండి వచ్చు గంగలో పాపాలు కలిసిపోతాయి. నీవే తండ్రివి నేను బిడ్డను గదా నీ ప్రాపు కాంక్షించెదన్ నీవే రాజు నేను భృత్యుడగదా నిన్నేను సేవించెదన్ నీవే దైవము నేను భక్తుడగదా నీ పూజ గావించెదన్ కావంగానిక శంకలేటికి దొరా కాత్యాయని వల్లభా. నీవే వృక్షము నేను పాంధుడగదా నీ నీడనేయుండెదన్ నీవే మాలివి నేను తోటను గదా నీ పోషణల్ కోరెదన్ నీవే యొజ్జవు నేను శిష్యుడనుగగా నీ బోధలర్థించెదన్
కావన్నేరవ గంట నన్నుగన నీ కర్తవ్యమౌ శంకరా. వజ్జ అంటే గురువు, పాంధుడు అంటే బాటసారి, మాలి అంటే తోటమాలి. సజ్జోజాతమఘోరమై విమలమై సౌజన్యమై శుద్ధమై విద్యామేధలమూలమై గురుడవై వేదాలకీసానుడై వేద్యం వై శృతులందు తత్పురుషుడై విజ్ఞాన సంధాతవై ఆద్యంతంబులు లేని బ్రహ్మమననీవై వాసుదేవుండవై పద్యం వందున పంచపాదములలో పంచాననా వస్తివా. మతి నీవే కద మార్గదర్శకుడవు మాతా ప్రితాత్రాతవు. పతి నీవే కద ప్రేమ జూపు విభుడవు ప్రాణేశుడవు ఈశుడవు. రతి నీవే కద భోగ భాగ్యముసగే రారాజువు నేతవు. గతి నీవుండగనింకనేమి కొరత గంగాధరా శంకరా. రతి అంటే ఆనందం. దారిద్ర్యానికి దుఃఖతూలమునకున్ దావాగ్ని నీ నామముల్ నీ రమ్యం వగునామ మాత్రముననే నివృత్తియౌ దోషముల్. నీరన్ముంచిన పాలముంచిన సరే నీదే కదా భారము. కారుణ్యామృత వర్షధార కురిసే గంగాధరా శంకరా. దారిద్ర్య దుఃఖ దహనాయ నమఃశివాయ. ఆశాపాసముద్రించి ఆదుకొనుమా అంబా సమేతా హరా. సౌశీల్యంబును సౌమ్య భావమిడుమా సౌహార్ద్ర చిత్తాదొరా. శ్రీశైలేశ్వర మల్లికార్జున విభో శ్రీకాళహస్తీశ్వరా. కాశీవల్లభ కంఠనన్నుగనుమా గంగాధరా శంకరా. ప్రారబ్ధంబులు బాపి మోక్షమొసగే పంచాక్షరీ మంత్రమున్ ప్రారంభింతు నమఃశివాయనుచున్ ప్రారంభమోంకారమై దూరం సేయును దుష్ట శక్తి వలయం దుస్తారమోహార్ణవం. గౌరీ వల్లభ భక్త కోటి సులభ గంగాధరా శంకర. మారేడంచును నిన్ను నే కొలిచెదన్ మారేడు పత్రాలతో వేరే దైవములన్నిటిన్ సులభుడివేనంచు కీర్తించెదన్. నీరైపోవును పాపముల్ తలచగా నీ జ్యోతి రూపంబులన్ గారాబంబున చేరదీసుకొనుమా గంగాధరా శంకరా. పారావారమునందు పట్టుబడు శాపాగ్రస్త మాతంగమై పోరాటంబును సల్పుచున్నలసి వాపోయేటి దీనుండవై రారమ్మంచును నిన్ను నే పిలువగా రవేల జాగేటికిన్. కారాకూరము మాన్పి స్వేచ్ఛ నిడుమా గంగాధరా శంకరా. కారాకూరము అంటే శోభ అని అర్థం.
ఇహమే శాశ్వతమంచు నెంచి 10,000 పాల్గొకనే బహుశాఖాశ్రిత మానసంబువడిగా బంధించి నీమ్రోల ప్రత్యహమున్ని పదయుగ్మమందు నిలిపి ధ్యానింతు నిన్నే సదా గ్రహదోషంబుల చిక్కజీనీక సుమా గంగాధరా శంకరా. ముక్కంటి నిను వేడుకొందుననిసం మూడే వరాలిమ్మని చక్కంగా నిలపుష్టివర్ధనముగా సౌగంధమౌ జీవనం చక్కంగాలత దోస వీడునటులే చాలించుటే దేహమున్ నిక్కంబయ్యడి మోక్షలక్ష్మి పదమున్ నిర్దోష పీయూషమున్ గ్రక్కున నామురలాలకించియుడుమా గంగాధరా శంకరా. ఓం త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుక మివ బంధాన స్మృత్యోర్మృక్షీయ మామృతాత్. మృత్యుంజయ మహామంత్రం ఆధారంగా రాసినది ఈ పద్యం. క్షితిధర కన్యలేలుదొర క్షేమధురంధర శ్రీమహేశ మాహితుడగు ప్రాణ స్నేహితుడ హెచ్చగు నీ దుఃఖదవానలంబులన్ హతమొనరించి భక్తులకు హర్షము కుర్సెడి నీలకంధరా పెతలను బాపి సౌఖ్యమిడు వేలుపు నీవే భవాని శంకరా. ఎంగిలి తీసుకొమ్మనుంచునెన్నడు నిను నేను కోరబోనులే గంగను తెచ్చి పుక్కిట వికారము సేయ పవిత్రమౌ మహాలింగము పైన కాలిడి బలీయముగా నిన్ను త్రొక్కబోను నీ ముంగిట నిల్చి కొనెద నమూల్య పదంబు భవాని శంకరా. మారని వాడు దేముడని మానవులంద్రు వివేక శూన్యులై మారుచునుండు ప్రకృతిలో మారని వాడవు నీవే నిత్యమై మారుపు మారు పంచు నియమాలను మాను స్వధర్మహీనులన్ తీరులు మార్చి బ్రోవు గతి తిన్నగజూపి భవాని శంకరా. కొండలు పిండి సేయుదును కోరలు తీతును పన్నగాలకున్ రెండవ సాటి నాకెవరు లేరిక లేరని విర్రవీగు పాషాండుల తీర్చిదిద్ది కలుషంబులు దూరమునర్చి వారిలో నిండగు భక్తి తత్పరత నింపెదవయ్య భవాని శంకరా. జంగమ వేషధారి గిరిజాపతి శ్రీగిరివాసుడై శివాలింగితుడై యపూర్వ శివలింగ స్వరూపుడు మల్లినాథుడై మంగళదాతయై సకల మానవ కోటికి త్రాతయై మహాలింగమయాంధ్రదేశమున లెస్సగవెల్సెను జ్యోతిలింగమై. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద లహరిలో 50వ శ్లోకంలో సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అన్నారు. ఈ భావం ఆధారంగా వెలువడింది ఈ పద్యం. ఎవ్వరి పాద పద్మజలమెల్లయఘంబుల శుద్ధి చేయునో ఎవ్వరి దివ్యధామమునకేగమునీంద్రులు
వేచియుందురో. ఎవ్వరి పేరు విన్న యముడెంతగనో కడు భీతి చెందునో. ఎవ్వరి పేరు దల్చ మనసెంతో ప్రశాంతి పొందగల్గునో. ఎవ్వడు పార్వతీపతియో ఏలుచునుండు శివుండు నాపతై. ఎవ్వరి అర్ధదేహమును ఎల్లెడలన్ ఎడబాయకుండునో. ఎవ్వరి బాహుదండములనెనిమిది దిక్కులు విస్తరించెనో. ఎవ్వరి వల్ల కాలగతులెక్కడివక్కడ సాగుచున్నవో. ఎవ్వరు బ్రహ్మమో హిమకులేశుని వంశమునుద్ధరించెనో. ఎవ్వరు పార్వతీపతియో ఏలుచునుండు శివుండు నాపతై. ఆది గృహస్థు నీవనుచు నార్యులు తెల్పగ విన్నవాడ. నీ ఆదరమొందగా నతిదులాదర బాదర రాగ వారికిన్. నీ దయితన్న పూర్ణ కమనీయ కృపామృత భోజనం బిడున్. నీ దయ భిక్ష నింపెదవు నిర్మల చిత్తపు భాండమందునన్. స్వాదు ఫలంబు మోక్ష ఫల సంపద నీ విడు దక్షిణల్ శివా. వేద ప్రమాణమౌ విధుల వెల్లడి చేయు విపుండు నీవయా. వివరణ: దయిత అంటే పత్ని, ఆదిగృహస్థుడు అంటే పరమశివుడు, ఆదిగృహిణి పార్వతి. ఈ భావమే పద్యంలో కలదు. అతిథి దేవోభవ శృతివాక్యం. గృహస్థు ధర్మం అతిథి అభ్యాగతుల నాదరించుట. అమ్మ ఇచ్చే భోజనము కృపామృతము, అయ్య ఇచ్చే భిక్ష దయాభిక్ష. భోజనాంతరం దక్షిణలిస్తారు. మంచి ఫలాలతో స్వాదు ఫలము, తీయని ఫలము, మోక్ష ఫలము. భక్తుల హృదయ భాండం శివుని దయతో నిండుతుంది. సాంబుడు నాకు సర్వమని సాంబుని గూర్చి భజింతు సర్వదా. సాంబుని తోడనుండు ఘన సంపదకై నలగొందు. శోక పంకంబుల నింకజేయుదర కంటే నింకేమియున్నొల్ల సంపదల్. సాంబుని యొక్క సేవలు పసందుగ సల్పుదు సతతంబు. పాపాంబుది దాటజేయు శివపాదములందు మనంబు నిల్పి. ఓ సాంబ సదా శివాయనుచు సంస్తుతి చేసెద స్వామి సన్నిధిన్. శోకపంకం అంటే శోకమనిడి బురద, పాపాంబుధి అంటే పాప సముద్రం. ఆదికిరాత వేటకని యాతనలెందు కరణ్యతావులన్. నీదు విలాస క్రీడలకు నీ కనువైనది తావు చూపెదన్. నాదు మనం భీకరవనంబు భయంకర కామ క్రోధ మోహాదులటన్. యథేచ్ఛగ విహారము సేయు ప్రమాద జంతువుల్. కాదనబోకు నీవు విలుకాడ మృగంబుల దృంచరమ్మిటన్. వేదన తీరు నాకు మరి వేట వినోదము తీరు నీకుయున్. శ్రీ శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత శివానంద లహరిలో 43వ శ్లోకం ఆధారంగా. మాగచ్చస్య మితస్తతో గిరిశంభో మృగయా వినోద రుచిత లాభంచ సంప్రాప్స్యతి. పరమేశ్వరుడు ఆదిపోయడు, ఆది కిరాత. పురాణగాథ. బ్రహ్మ మానస పుత్రిక సంధ్య. తన పుత్రికనే మోహించి వెంటపడతాడు బ్రహ్మ. సంధ్య పరిగెత్తుతుంది.
పడుచుపిల్ల పరుగులు అందుకోలేక బ్రహ్మ లేడి రూపం ధరిస్తాడు. సంధ్య పరమశివుని ప్రార్థిస్తుంది. పరమశివుడి కిరాతుని రూపంలో వచ్చి బ్రహ్మపైన బాణం వేసి అదుపు చేస్తాడు. కావున ఆది కిరాతుడైనాడు. తర్వాత కాలక్రమేణా కిరాతార్జునీయ ఘట్టంలో మళ్ళీ కిరాత రూపం ధరిస్తాడు శివుడు. అమ్మ ఆదిబోయ వనితగా వస్తుంది మళ్ళీ. ఇంతకీ ముందు చదివిన పద్యాలు ఉత్పలమాల, చంపకమాల, మత్తేమో, శార్దూలము వీటిల్లో రాసినవి. ఇప్పుడు చదవబోయే పద్యాలు తేటగీతిలో రాసినవి. అన్నపూర్ణమపతి అయినాదిమూర్తి ఆది భిక్షుకుడై వచ్చెనామె కడకు అమ్మ ముంగిట చేజాచి అయ్య నిలిచే ఆది భిక్షను వేసినదన్నపూర్ణ. సర్వసంపదల్నీ సొత్తులుర్వియందు ఎన్ని అడగాలి నిన్నంచు నాశపడితి నీవే నా నుండి అడుగుచున్నాదివేవిదేమి వింతగా తోచు నీలీల విశ్వనాథ. పాడు పుర్రెను పెక్కడో పడిన దాన్ని పట్టుకొని తిరిగేవు ప్రపంచమంతా తిండి కోసము నీకెన్ని తిప్పలయ్యా నీకు చెప్పేటి వారేరి లోకమందు. అన్నపూర్ణమని చెంతయున్నగాని బూడిదను దాల్చి శంఖము పుచ్చుకొనుచు చర్మధారిగా తిరిగేవు జంగమయ్య బిచ్చమెందుకు నీకు నీ పిచ్చిగాని. పిచ్చమడిగేవు లోక సంరక్షకుడవు భక్తవాంఛితదాయక భక్తివస్య నీవు కోరేది మా యొక్క నిండు భక్తి నింపెదనుగాక నీ పాత్ర నిండుదాకా. నాదములకెల్ల నాందవౌ నాదరూప జాగరణశీల జగదీశ జంగమయ్య కేలని గంట జగతి మేల్కొలుపు గంట విశ్వవైతాళికుడవయ్య విశ్వనాథ. కేల అంటే చేతిలో, వైతాళికులు అంటే రాజభవనాల్లో మేల్కొలుపులు పాడేవారు. లోకాల నేలేటి సార్వభౌమ నీకు లేనిది నేముంది నీకు వేయ నీకు లేనట్టిదొక్కటి నాకు గలదు చెంచలత్వము తోనున్న చపల మనసు. బిచ్చగానికి చురుకైన ముచ్చటైన జంతు ఒక్కటి వలయును చెంతర కొనగొనగా ఇంట ఇంటను ముంగిట్లో నాటలాడ బిచ్చమే తురుహెచ్చుగా మెచ్చుకొనుచు. కొమ్మ కొమ్మల నెగిరేటి కోతి మనసు నిచ్చెదను నీకు దానికి నచ్చ చెప్పి ప్రేమ పాశముతో కట్టి పెంచుకొనుము తిరిపమెత్తుచు నీ తోడ త్రిప్పుకొనుము. తిరిపము అంటే బిచ్చం. కోతి మనసును నీకిచ్చినంత నాకు బెడద తప్పును నాకింక బెంగలేదు బిచ్చమెక్కువ నీకును వచ్చుచుండు రెండు వైపుల లాభంబు కూడు మనకు. శివానంద లహరిలో 20వ శ్లోకం ఆధారంగా సదా మోహాట వ్యాంచరతి 39 నుండి 48 పద్యాలలో ఆది భిక్షుతత్వం కలదు. కాలుగాలు పిల్లి కథను తొక్కెడి రీతి నిప్పు త్రొక్కు కోతి నీల్గు రీతి తేలు కుట్టినప్పుడు తిక్కలెత్తెడి రీతి పాడు మనసు చెదరి పరుగులెత్తు
పట్టిదాని బాగా బంధించి పడవేయి పరమశివుని పాద పద్మమందు. ఆర్తిగొన్న వారికి పూర్తి రక్షణనిచ్చు కీర్తివంతమైన మూర్తి శివుడే. క్రూరజనులకెల్ల వీరభద్రుని మూర్తి, భక్తజనులకెల్ల భద్రమూర్తి. స్ఫటికలింగమూర్తి, స్పందనలిడుమూర్తి, స్ఫూర్తినిచ్చుమూర్తి, పూజ్యమూర్తి. ముక్తికాంత తనలమూర్తి భవించిన దీప్తివంతమైన దివ్యమూర్తి. నిర్గుణంబు నీవు నీలాంబరము ఓలే సగుణ రూపమందు సాంబమూర్తి. సగుణ నిర్గుణములు సంయోగమవ్వంగ లింగ రూపమందు లీనమగును. పరమేశ్వరుడు నిర్గుణుడు, నిరాకారుడు. కానీ మన కోసం సకార రూపంలో సగుణ రూపంలో అవగతమవుతాడు. ఇటు నిరాకారం, అటు సాకారం, రెండింటికి మధ్యస్థమైనది లింగాకారం. అది సాకారమా? కాదు. నిరాకారమా? కాదు. సాకార రూపంలో నిరాకార తత్వాన్ని ప్రసాదించే లింగాకారం ఒక పరమేశ్వరునికే కలదు. నన్ను విషతుల్య విషయాల పన్నగాలు పట్టి పీడించు మెడ నిండ చుట్టుకొనుచు. ఎన్ని సర్పాలు నీ మెడనున్నగాని చెక్కు చెదరగనుందు చిద్విలాస. విషధారలతో నీ యొక్క వేషమొక్క మిషయే, దానిలోనున్నది విషయమొకటే. నిశ్చలంబుగా నుండుట నేర్చుకొనగా గుర్తు చేసేటి నీలీల గొప్పదయ్యా. గంగనిచ్చువాన్కి గంగనే బదులిచ్చి తప్పుకొందుమెంతో తప్పు కాదే. భక్తి నింపి హృదయ భాండంబునందున పార్వతీసుకీయ పాడిగాదే. భూతగ్రామమెల్ల భూతలం వందున చచ్చుచుంద్రు మరల వచ్చుచుంద్రు. భూతనాథుడెప్పుడు భూమధ్యమున నిల్చి మోక్షగామికమ్ము కాంక్ష విడలి. గిరిజనాథుండు నెల ఉండు గిరులపైన గొప్ప ఉన్నత్యమును గిరుల్ గుర్తు చేయు. మనసులెత్తైన కొండంత మాదిరెదుగా అన్ని కార్పణ్య దోషాలనధిగమింప అచ్చటుండును శుభముల నిచ్చు శివుడు. కొండ గుహలందులో ఎల్లొనుండు శివుడు గుహలు గుహ్య గంభీరతల్ గుర్తు చేయు. అహము విడనాడి హృదయపు కుహరమందు బుద్ధి నడిపించి శిరసొంచి బోవ మనకు చివర కనిపించు శివమైన శివుని పదము. ఇప్పుడు చదివిన 58వ పద్యానికి వివరణ. శివుడు ఎత్తైనవాడు, లోతైనవాడు కూడా. శివుడు ఎత్తైన కొండలలోనూ అంటే శ్రీశైలం, కేదారేశ్వరం, లోతైన గుహలలోనూ అమర్నాథ్ గుహలు అంటారు, వీటిల్లో కూడా ఉంటారు. దారుకావనంలో నాగేశ్వరలింగాన్ని, జ్యోతిర్లింగాన్ని దర్శించాలంటే అనేక మెట్లు దిగి శరీరాన్ని కుదించి శిరస్సు వంచి వెళ్ళాలి. పెద్ద పెద్ద కొండలను ఎక్కి దర్శించాలి. ఇవన్నీ భౌతికంగా చేసే ప్రక్రియలు. కానీ అంతరార్థం గ్రహించాలి. మనస్సును వ్యావహారిక దోషాలను అధిగమింపజేస్తే కార్పణ్య దోషాలు అంటే స్వాభావిక దోషాలు కలిగే ఆత్మదర్శనమే శివదర్శనం. అట్లే శరీరాన్ని కుదించడం అంటే అహంభావమును కుదించాలి. మనస్సును బాహ్యం నుండి అంతర్ముఖం చేసుకోవడమే లోతుగా వెళ్ళడం, లోతైన పర్వతతత్వాన్ని గ్రహించడం. అప్పుడు లభించే ఆత్మదర్శనమే శివదర్శనం. ఇప్పుడు చదవబోయే పద్యాలు సీస పద్యాలు, తేటగీతి ఆట వెలదిలో రాసినవి. సురసింధుధరుడు నా శిరము సంరక్షించు
కామదర్పహరుడు కనులగాచు బాలేందు మౌళినా ఫాల భాగముగాచు ఉరగభూషణుడు నా యురముగాచు శృతుల వన విరహారి శ్రోతేంద్రియముగాచు వాగీశ్వరుడు నాదు వాకుగాచు ప్రాణపోషణకర్త ఘ్రాణేంద్రియముగాచు పాణిద్వయము శూల పాణిగాచు శ్రీకంధరుడుగాచు నా కంఠసీమను భూభార సంహర్త భుజముగాచు పాదములుగాచు సురవంద్య పదమువాడు హృదయ గుహగాచు వనరాజు భద్రమూర్తి శాంతి చేకూర్చి మదిగాచు శంకరుండు దేహమిరీతి గిరిజార్ధ దేహధరుడు శివుడు రక్షించునను వజ్ర కవచమూలే. ఇప్పుడు చదివిన 59వ పద్యం శ్రీ శివరక్షా కవచ స్తోత్రం పద్య రూపంలో చెప్పబడింది. సురసింధు అంటే సురలోకం నుండి దిగిన గంగానది, వనరాజు అంటే సింహం, హృదయ గుహలో శివుడు పంచాననుడు. పంచాననం అంటే సింహం, అరణ్యాల పతయే నమః అంటుంది రుద్రం. వనానాం పతయే నమః అంటే వనరాజు అన్నమాట. మన హృదయ గుహలో శివుడుంటే గుంటనక్కల భావాలు దరిచేరవు. భద్రమూర్తి శివుడు, గర్తసదం యువాసం మృగన్న భీమం అంటుంది రుద్రం. ప్రాణపోషణకర్త, ప్రమాణం ప్రాణనిలయం, ప్రాణజీవన. ప్రాణం అంటే శ్వాస, హంసో నామ సదాశివ హంస శ్వాసకు సంకేతం. బంగారు కిరణాలు బాహులుగా గల్గి దిక్కుల ప్రసరించు దిశల రేడు, కిరణాల సేనల సరైన క్రమమందు నడిపించు కిరిసేన నాయకుండు. సూర్యుడు కేంద్రమై చుట్టు పశువోలే పయనించు గ్రహముల పతియతండు. కర్మపాశము చిక్కి కరణాలు తిరగంగా పశుపాశమును ద్రించు పశుపతౌను. హితము రమ్యములైన పదముల కధిపతి, పదములు వేరైన పతియొకండే. పాడి రూపము తనదైన పశుల పతియే, పంట రూపము తానవును పచ్చదనపు. తరువు వర్ణాలు తనకేశ సిరులు కాగా, అన్నముల పతి తానైన అన్ని జీవరాశులలో పుష్టి రూపేణ ఈసుడుండు. ఇప్పుడు చదివిన 60వ పద్యం రుద్రనమకంలోని కొన్ని భావాలు పద్య రూపంలో. వివరణ రుద్రంలోని స్తుతి ఉంది. పశువులపతి అంటే పాడి రూపము, వృక్షాణాంపతి అంటే పంట రూపము, కేశోభ్యం అంటే పచ్చని కేశ సంపదలు అంటే పచ్చని వర్ణాలు, పధీనాంపతి అంటే పర్వతతత్వమునకు వివిధ మార్గాలు, వాటికన్నిటికీ పతి. పూర్తి వివరణ కోసం పుస్తకం చూస్తే పూర్తి వివరణ దొరుకుతుంది దీనికి. పరవళ్లతో గంగ ప్రజ్వరిల్లెడి అగ్ని, ఒకరి పక్కనొకరు ఒదిగియుండు. బుస్సను భుజగంబు కసుమనిడికేకి కలసియుండును జంట కనులవోలే. సర్పమెలుక తోడ సహజీవనము సేయు నందికేసరి జూచి మోదమందు. గజరాజు వక్తృండు గణపతి దరిచేరి వనరాజు మేలైన వలపు జూపు. సూర్యచంద్రులొక్క చోటనే కలిసుండు వైరభావము వీడు వారలగుచు. ఒకరి జూచినొకరు ఓర్వలేని తనము రాగద్వేషమెల్ల వీగవలయు. శివ కుటుంబమూలె చీకాకులే నట్టి సంఘజీవనంబు సాగవలయు.
ఇప్పుడు చదివిన 61వ శీర్షపద్యంలో శివకుటుంబం వర్ణించబడింది. కేకి అంటే నెమలి, కేసరి అంటే సింహం అమ్మవారి వాహనం, వనరాజు అంటే సింహం. సూర్యచంద్రులు ఎప్పుడూ కలిసి ఉండరు, కానీ శివుని నేత్రాలై కలిసి ఉంటారు. సోమసూర్యాగ్ని నయనుడు శివుడు. అయ్యవాహనం నంది, అమ్మవాహనం సింహం. షణ్ముఖుని వాహనం కేకి అంటే నెమలి, శివుని మెడలో సర్పం. శివుని శిరస్సున గంగ, మూడవ నేత్రం పాలనేత్రం అంటే అగ్ని. గజపతి వాహనం ఎలుక, అమ్మవారి వాహనం వనరాజు. భిన్నత్వంలో ఏకత్వం దర్శించాలి. విభిన్న మనస్తత్వాలు సమన్వయ లక్షణం శివకుటుంబం సూచిస్తోంది. మనకు పాఠం చెప్తోంది. శ్రీశైలమందున్న శిఖరాన్ని దర్శింప మరుజన్మ పోగొట్టు మల్లినాథ, భ్రమరాంబ ప్రియమైన బావు పంజరమందు చిలుకలా కులికేటి మల్లినాథ, మంగళకరమైన లింగ రూపమందు జ్యోతితమగు పరంజ్యోతి వగుచు, అసమాన తేజమై అపవర్గదాతవై కళ్యాణప్రదమైన గౌరీనాథ, కోట్ల కొలతిన్న కొండ శిలలు తాము కోటిలింగములుగా కొలువు తీరే, కొండమల్లయ్య నిన్ను కొండాడుదును నేను, మంగళంబు నిమ్ము మల్లినాథ. మల్లికార్జున నామ మాధుర్యమున కన్న మించినది ఎంచునెంచలేము, భ్రమరాంబికాదేవి భ్రమరనాదము కన్న లెస్సయౌధ్వని వేరు లేదు లేదు, పరతత్వ మార్గాన పంచాక్షరీ కన్న భవతాపహరణమౌ బాటలేదు, శ్రీశైలమందున్న శిఖరాగ్రమున కన్న మరుజన్మమాన్పేటి మహిమలేదు, జ్యోతిరాదిత్యుడగు పరంజ్యోతి తానే వెలసె జ్యోతిగ శివుడు శ్రీశైలమందు, మనలో జ్యోతిని వెలిగించి మసకమాన్పు మల్లినాథుడు మనకెంతో చల్లనోడు. 63వ పద్యం వివరణ. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. శ్రీశైలం మంగళకరమగు పర్వతం. శ్రీశైల శృంగం పర్వతంపై ఎత్తు ప్రదేశం. మన శరీరంలో బ్రహ్మరంధ్ర స్థానం. కుండలిని యోగ విద్యలో సహస్రార స్థానం. శ్రీశైల శృంగం మన శరీరంలోనే ఉంది. అంతర్దృష్టితో దాన్ని దర్శించితే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ కలుగదు. పునర్జన్మ నవిద్యతే. పరమేశ్వర చైతన్యాన్ని ఆంతర్యంలో దర్శించుటే శ్రీశైల శృంగ దర్శనం. పవళించునెవ్వండు పంచాక్షరీ మంత్ర పర్యంకమందున్న పాన్పు పైన, శయనించునెవ్వండు శాస్త్రాల శిఖరాన వెయ్యి కాంతులతోడ వెల్గుచుండు, పోరాడునెవ్వండు భక్త హృత్పద్మ మందిరంబులయందు మధుపమోలే, విహరించునెవ్వండు విశ్వమంతయుతాను 14 భువనాల పాలకుడుగా, అట్టి దేవదేవుడష్టమూర్తి శివుడే దివిని వదలి వచ్చే భువికి తాను, మంగళకర మోక్ష మార్గాలు చూపింప మల్లికార్జునుండు మన విభుండు. ఇప్పుడు చదివిన 64వ పద్యం వివరణ. శివుని అష్టమూర్తులు. శర్వుడు అంటే పృథ్వీతత్వము, భవుడు జలతత్వము, రుద్రుడు అగ్నితత్వము, ఉగ్రుడు వాయుతత్వము, భీముడు ఆకాశతత్వము, పశుపతి జీవాత్మతత్వము, ఈశానుడు సూర్యతత్వము, మహాదేవుడు చంద్రతత్వము. పంచభూతాత్మకము ప్లస్ సూర్యచంద్రులు
ప్లస్ సోమయాజి, ఈ 3 కలిసి 8 తత్వాలు. ఈ 8 మనలోనే ఉన్నాయి. శరీరం పంచభూతాత్మకం. సూర్యుడు మనలోని దృశ్యశక్తి, చంద్రుడు మనస్సు, సోమయాజి అంటే అన్నిటినీ నడిపే ఆత్మచైతన్య శక్తి. శివుని పూజలు చేయు చేతులే చేతులు, నాగభూషణు బల్కు నాల్క నాల్క, శూలపాణిని చూచు చూపులే చూపులు, సితికంధరుని మ్రొక్కు శిరము శిరము, విశ్వేశు కథ విను వీనులే వీనులు, మదనారిదల చేటి మనసు మనసు, పరమేశు దరి నిల్చు పదములే పదములు, పురవైరి మీదుండు బుద్ధి బుద్ధి, రుద్రదేవుని స్మరించు రోజు రోజు, చంద్రచూడుని తెలిపేటి చదువు చదువు, నందివాహను నర్చించు నరుడే నరుడు, దక్షిణామూర్తి కర్పించు తనువే తనువు. ఈ పద్యం పోతన భాగవతంలోని పద్యం ఆధారంగా రాసినది. బూది పూసుకొనుచు భూతినిచ్చెడివాడు, వృషభవాహనుడెంతో వృద్ధినిచ్చు, విషమలోచనుడెల్ల విషయ సంఘటనలను వీగునట్లు చేసి విజయమిచ్చు, వెండి కొండల వేల్పు వేడిన తడవుగా వేగిరమున వచ్చి వెతల బాపు, విషధరుండు చపల విషయాల నరికట్టి వేదాంతపరమైన విద్యనొసగు, గజపు చర్మధారి ఘనమైన వరమిచ్చు, చంద్రమౌళి పరమ శాంతి నొసగు, నగవిహారి మనకు నగమంత బలమిచ్చు, పార్వతీసుడిచ్చు పరమ పదము. ఇప్పుడు చదివిన 66వ శీర్షపద్యం వివరణ. భూతి అంటే ఐశ్వర్యము, విభూతి అంటే విశిష్టమైన ఐశ్వర్యం, విషమలోచనుడు అంటే ఎగుడు దిగుడు కన్నులవాడు, నగమంత బలము అంటే కొండంత బలము, పరమశివుని వేషధారణయే వేదాంతపరము, కావున వేదాంతపరమైన విద్య నసగువాడు వాడుగా చెప్పబడింది. ఈ సత్వముత కూడి ఈశ్వర శబ్దంబు ఎవరితో నుండునో ఎల్లవేళ, పరతత్వపరమైన పరమనే శబ్దంబు ఎవరితో నుండునో ఎల్లవేళ, శివము సుందరమైన శివయను శబ్దంబు ఎవరితో నుండునో ఎల్లవేళ, మహిమాన్వితము దెల్పు మహయను శబ్దంబు ఎవరితో నుండునో ఎల్లవేళ, ఎవరి యందు జగము నివసించియున్నదో ఎవరు జీవకోటి నేలు దొరయో, ఆతడీశ్వరుడెగ హర మహాదేవుడు, పరమ పూజ్యనీడు పరమశివుడు. పరమేశ్వర అంటే పరమ ప్లస్ ఈశ్వర, శివ, మహాదేవ ఈ 4 శబ్దాలు శివతత్వం ప్రసాదించేవి. విశ్వేశ్వరుని జ్యోతి విగ్రహ రూపాన భాసిల్లుచుండేటి భవ్యకాశీ, పుణ్యవాహిని గంగ పులకించి పరుగులు తీసేటి తీర్థమే దివ్యకాశీ, శక్తిపీఠమున విశాలాక్షి చల్లంగ కమఠ దీక్షతమమ్ము కాంచు కాశీ, ఆత్మజ్ఞానమనడి అన్నదానము చేయు అన్నపూర్ణాదేవి యున్న కాశీ, కాలభైరవ సునకంబు కాసడి కాశీ, దుంఠి విఘ్నేశ్వరుండు కాశీ, ధర్మార్థాలనిచ్చేటి దాత కాశీ, కామమోక్షాలను సగేటి సీమ కాశీ,
పుణ్యతీర్థాల పుట్టిల్లు పూజ్య కాశీ, రక్ష కలిగించు కళ్యాణ రాశి కాశీ. 68వ పద్యం వివరణ. అక్షిత్రయం. కంచికామాక్షి కుక్కుట దీక్ష, స్పర్శ దీక్ష. కుక్కుటం అంటే కోడి, మధుర మీనాక్షి మీన దీక్ష, నయన దీక్ష. మీనం అంటే చేప, కాశీ విశాలాక్షి కమఠ దీక్ష, స్మరణ దీక్ష. కమఠం అంటే తాబేలు. ఉపనిషత్తుల్లో అన్నం అనే పదానికి ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం అని వివరణ కలదు. పంచాక్షరీ మంత్ర పటిమదల్పగనౌనే పరమేష్టి పద్మాక్షి పతికినైనా, 5 అక్షరములతో నైరావతము గన్న నౌన్నత్యమున నిల్చు మిన్నగాను, విద్యనారంభింప విధిగ బల్కెడి మంత్ర మక్షరాభ్యాసాన లక్షణముగా, నమయను శబ్దంబు నాది కాదను స్ఫూర్తి శివశబ్దమందించు సిద్ధఫలము, నమక మధ్యమందు నాట్యమాడుచునుండు ఆణిముత్యమైన అష్టమాను, వాకమందు నిల్చునేకాదశమునందు వేదమాత వెల్గు వేదికగుచు. 69వ పద్యం వివరణ. త్రయీవేద్యం అంటారు ఆదిశంకర్ల వారు శివానంద లహరిలో. అంటే వేదాలలో తెలియబడే తత్వం శివతత్వం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. వీటిలో మధ్యస్థానం యజుర్వేదం. యజుర్వేదంలో మధ్య భాగంలో రుద్రనమకం ప్రకాశిస్తోంది. దాంట్లో 8వ అనువాకం నమః సోమాయచ రుద్రాయచతో ప్రారంభమై నమః శివాయచ శివతరాయచతో ముగుస్తుంది. నమః శివాయచ 11వ మంత్రం. అంటే నమకంలో సుమారు మధ్యస్థానంలో నమఃశివాయ పంచాక్షరీ మంత్రం ఉద్భవమైంది. అనగా వేదాలకు నాభిస్థానంలో పంచాక్షరీ మంత్రం కలదు. యజుర్వేదమనడి పెట్టెలో దాచి ఉంచిన వజ్రపు తునక పంచాక్షరీ మంత్రం. నా పాలిహితుడవై నా సన్నిహితుడవై నాకు స్నేహితుడవై నడుపువాడా, నా పాలి మధుపమై నా మనోహరుడవై నా యందు విహరించు నగవిహారీ, నా పాలి గురువై నా మార్గదర్శివై నా మేలి స్వరమైన నాదరూపా, నా పాలి ఛత్రమై నా ప్రీతి పాత్రమై నా సూత్రధారివౌ నటకిశోరీ, దేవిని పత్ని నా కామధేనువగుచు దేవని నా కల్పతరువుగా నీవెయగుచు, నాకు విలువైన ఫలమిచ్చు నాథుడీవు నిన్ను కీర్తింపవశమౌనే నిర్మలాంగా. 70వ పద్యం వివరణ. నగవిహారి అంటే కొండల్లో విహరించువాడు, నా మనస్సు అనే కొండలో విహరించువాడుగా వర్ణన. మధుపము అంటే తుమ్మెద, పుష్పంపై వ్రాలి తేనెను హరించేది. నా మనో పుష్పంపై వ్రాలి మంచి భావాలను గ్రహించేవాడుగా మధుపం అని వర్ణించబడ్డాడు. మెడనున్న నాగన్న మెదలుతూ కదలుతూ బుస్సంచు పడగిప్పు బుసబుసలలో, సగభాగమయ్యున్న సర్వాణి వలపుతో గుట్టుగా చెప్పేటి గుసగుసలలో, శరముపై గంగ వీక్షించి తీక్షణముగా విసురుగా పలికేటి రుసరుసలలో, కరమందు మృగమును కరివైరి మృగరాజు కనిపెట్టి కసిరేటి కసబిసలలో, నేను చెప్పు మాట నిను చేరుదెట్టులో ఏమి సేతు నేను ఏమి దారి,
చేట చెవుల సామి చెప్పింది వినుమయ్య, విన్న మాట చెప్పు విశ్వపతికి. గంగ గౌరి శివుని గయ్యాళి సతులంద్రు నిజము తెలుసుకొనక నింద వేసి, పానమిచ్చు గంగ ప్రాణాలు నిలుపంగ, అన్నమిచ్చు గౌరి అన్నపూర్ణ. హరుని సతులు మిగుల నన్యోన్యముగ నుండి, అన్నపానమిడును మిన్నగాను. జీవనాడి సాగ జీవనాధారాలు, చెప్పతరమే వారి గొప్పతనము. తల్లిదండ్రుల చాటు తనయుడు నీవైన, హాలహలము త్రాగ నడ్డుకొనరా. ఆదరించగ నిన్ను అన్నదమ్ములయున్న, పన్నగాల బెడద బాపు కొనరా. మక్కువ చూపేటి అక్క చెల్లియలున్న, బిచ్చమెత్తుదునంటే నొచ్చుకొనరా. బాగోగు చూచేటి బంధువుల్లేకుండా, బాధపడుదు వేల బహువిధాలా. చంటి పాపవౌచు చనువుగా నిటురమ్ము, కంటి పాపవోలే కాదు నిన్ను. ఉగ్గుపాలనిచ్చి ఉయ్యాలలుగింతు, ఊడిగమ్ము సేతు నూరడింతు. నీకు సేవ చేతు నీ తోడ నివసింతు, వేగిరమ్ము రమ్ము వేడ్క నిమ్ము. శ్రీ బసవ పురాణంలో బెజ్జమహాదేవి శివుని చంటిబిడ్డగా తలచి ఆరాధిస్తుంది. ఆ గాథ ఆధారంగా ఈ పద్యం. ఆరుమోముల దేవుని కయ్య నీవు, ఆరు శత్రుల నడచేటి హరుడవీవు. షడ్వికారాలు తొలగించు శంకరుడవు, షడ్గుణైశ్వర్య సంపన్న శరణమన్నా. 75వ పద్యం వివరణ. షణ్ముఖుడు అంటే ఆరు మోముల స్వామి. అంతఃశత్రువులు అంటే ఆరు శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. షడ్వికారాలు. ఆస్తి అంటే గర్భంలో ఉండుట, జాయతే అంటే పుట్టుట, వర్ధతే పెరుగుట, పరిణయతే మార్పు చెందుట, అపక్షీయతే తరుగుట, నశ్యతే అంటే మరణించుట. భగవంతుని షడ్గుణైశ్వర్యములు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియః, వైరాగ్య సాధ్య మోక్షస్య షణ్ణాం భగ ఇతీరణ. ఆహారమణికితే హాలాహలము తీసి, తీపి పాయసాన్నము ఓలే పంచుతావు. కట్టబట్టలు కోర ఘనముగానిస్తావు, గజ చర్మములనెంతో గౌరవముగా. కుదురుగా నివసింపగూడు కోరెదమంటే, కొండ గుహలను మా కొసగుతావు. పరిమళ గంధాలు పంచి ఇమ్మనమంటే, విభూదినిస్తావు వింతగాదే. సొగసైన హారాలు సొంపుగా కోరంగ, ఫణిరాజునిస్తావు భయముగాదే. వాహనంబు వేడవాడుకోమని వృద్ధ వృషభంబునిస్తావు తోషమంది. పరమయోగి అయ్య పరమేశ, నీ తత్వమెరుగ సాధ్యమౌనే ఎవరికైనా. ఏమి లేని నీవు ఎనలేని ఐశ్వర్య దాత కాదా. తరచి తరచి చూడ కోరబోను నిన్ను గొంతెమ్మ కోర్కెలు, కొరతలేని భక్తి కోరుకొందు. శక్తి రూపిణి గౌరి సగభాగమున నుండ, శక్తివంతుడవన్న శౌర్యమొచ్చే. పరమ పావని గంగ పతివైతి వందుచే,
పతిత పావనుడన్న ప్రతిభవచ్చే రజతాద్రిపై నుండ రజత కాంతులు నిండ ధవళాంగుడని నిన్ను తలచెదరుగా నెలరాజు శిఖయందు నెల ఉన్నదగుటచే రాజశేఖరుడుగా రక్తి కలిగే పేరు వచ్చెనద్రి పెండ్లాలు శశివల్ల తత్వరూప వీటి తత్వమేమి గొప్పవారి నేలు గొప్ప ఘనత నీది సర్వమంగళాంగ సార్వభౌమా. ఇప్పుడు చదివిన 77వ పద్యం వివరణ. శక్తితో కూడి ఉన్నందువల్ల శక్తి రూపిణితో శక్తివంతుడవైనావు. శ్రీ శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం అని చెప్పియున్నారు. రాజశేఖరుడు అంటే రాజు, నెలరాజు, చంద్రుని శిఖయందు ధరించినవాడు. అంతేకాదు రాజాధిరాజు అంటే ప్రపంచ సామ్రాజ్యాన్ని పరిపాలించే సార్వభౌముడు. ఈ పద్యంలో పైకి నిందలా కనిపిస్తూ లోపల స్థుతి కలిగి ఉన్నది. అట్టి దానిని నిందాస్తుతి అని అంటారు. శివానందలహరిలో 87వ శ్లోకంలో ఈ నిందాస్తుతి కనబడుతుంది. ఇంకా నృసింహ శతకం వంటి కావ్యాలలో కూడా నిందాస్తుతి కలదు. 76, 77 పద్యాలు నిందాస్తుతి పద్యాలు. పంచదారల కన్న పంచభక్ష్యము కన్న పంచాననుని పేర్లు బహుపసందు పంచపాదపములై ఫలితమిచ్చడి పేర్లు పంచపాతకముల పారద్రోలు పంచేంద్రియంబుల ప్రాబల్యమణగించి పరమార్థగమ్యంబు పదము చూపు పంచభూతాత్మక పంజరంబగుదేహ మోహంబు పోగొట్టి మోక్షమిచ్చు పంచాక్షరీ మంత్ర పరమైన నామాలు పరతత్వమును చేర్చు పర్వతాలు రమ్యమైన పేర్లు రక్షణ కవచాలు దివ్యమైన పేర్లు తిమిరహరులు ఇహము పరము నిచ్చు నింపైన నామాలు పరమ పావనములు హరుని పేర్లు. 78వ పద్యం వివరణ. పంచాననుడు అంటే పంచముఖ శివుడు, సద్యోజాత, అఘోర, వాసుదేవ, ఈశాన, తత్పురుష. పంచపాదపములు అంటే అమరలోకంలోని దివ్య వృక్షాలు. కల్పవృక్షం కూడా వాటిలో ఒకటి. పంచేంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలతో కూడినవి. పదునాలుగు భువనాల పతి నీకు వలయును విశ్వాలు తిరుగంగ నస్వమొకటి మదనుని యాగడల్యదుపులో నుంచంగ రయముగ పరుగెత్తు హయము వలయు నీరాచ కార్యాలు నిర్వహించగనంది అడుగులో అడుగేసి నడుచుచుండు త్రుటిలోన ఎగిరేటి తురగమిత్తును నీకు వాహనముగజేసి వాడుకొనుము పంచకళ్యాణి సమమునా మంచి మనసు సరసమైనది చెరించు సరళగతుల వేగవంతము మరియు సర్వేంగితజ్ఞ దొడ్డ ధ్రువ లక్షణములున్న దోషరహిత నీకు ఉపయుక్తమగు దక్కు నాకు ఫలము. డెబ్భై 79వ పద్యం గమనిక. శివానందలహరిలో 75వ శ్లోకం కళ్యాణినం ఆధారంగా వచ్చిన పద్యం అది. మనసు బరిణెనాది మాలిన్యముతనుంది ఆశపాశ క్లేశ వాసనలతో సర్వగంధములకు స్థానమైనది చంద్రమౌళి పాద పద్మధూళి
కాస్త తీసి భరిణ ఎందు వేసినంతనే మంచి భావములతో భరిణె పరిమళించు. శివానందలహరిలో ఆశాపాశ దుర్వాసనాది అనే 74వ శ్లోకం ఆధారంగా వచ్చిన పద్యం ఇది. తలనంటి స్నానంబు తలపోసితిని నీకు పైనున్న గంగమ్మ పక్కుమనియే సిరిమల్లె పూదండ సిగలో నుంచెదనన్న నన్ను చూచి నెలవంక నవ్వుకొనియే తిలకంబు నుదిటిపై తీర్చిదిద్దెదనన్న పాలనేత్రపు జ్వాల భగ్గుమనియే కంఠసీమలో నీకు గంధముంచెదనన్న నీలవర్ణము నన్ను గేలిసేసే కర్పూరహారాలు గణమునుంచెదనన్న బుసకొట్టి సర్పాలు బుస్సుమనియే పట్టు వస్త్రము తెచ్చి కట్టుదామనుకుంటే దిక్కులం వరములై ధిక్కరించే కాళ్ళకందమైన గజ్జ కట్టెదనన్న తాండవించు కాళ్ళు తాకనైతి అందుబాటు రూపమందు చేరగరార అంబతోడ సేవలందుకోరా చంద్రచూడుని గాథలు చందమామ కథలు కావండి కాకమ్మ కథలు కావు వేద వేదాంగ సారము వెలికి తీసి ఋషులు మనకందజేసిన రూకలివియే మూడు కన్నుల వానికి మోముగప్పి పనులు చేసి తినేనంచు పలుకరాదు శివుడు చూడక మనమేమి చేయలేము శివుని ఆజ్ఞను మీరంగ చేత కాదు శివుని దేవాలయము లేని సీమ లేదు శివుని పూజలు లేకనే సిద్ధి లేదు కాశీవాసుడెచ్చోట ప్రకాశముగనో అందు తొలగేను చీకట్ల బంధురములు హరహర మహాదేవ అన్నంత మాత్రాన పరుగులెడెదవంట భక్తులెంట దూడ వెంట నావు దూకి వచ్చెడి రీతి వచ్చు గొప్ప భక్త వత్సలుడవు కనస పండు చూడ పలుగాట్లతో నుండు తెరచి చూడనుండు తేనె తొనలు పరమశివుని వేషధారిణి పగిదిగా తరచి చూడ తీపి తత్వముండు శివుని ఆజ్ఞలేక చీమైన కుట్టునా శివుని ఆశ్రయింప క్షేమమగును శివుడే సర్వమనుచు శివ శివాయనగానే అభయమిచ్చునాథుడభవుడేగా అభవుడు అంటే పుట్టుకలేనివాడు కృష్ణపక్షమందు కృషించు శశివోలే తరుగు జీవితంబు తిరుగులేక కృష్ణకంఠ నీవు కృపజూడు మాపైన కరతలామలకము కాద ముక్తి కృష్ణకంఠ అంటే నల్లని కంఠం కలవాడా అని అర్థం జగము పుట్టును పెరుగును చంపబడును నీవే చేతువీ పనులన్నీ నిశ్చలుడవు ఆది మధ్యాంతరహితుడవు ఆదిదేవ మూల కారణమన నీవే పాలనేత్ర తప్పిదములను చేసేటి తంతుమాది తప్పిదములను మరచేటి గొప్ప నీది దోషములనెల్ల క్షమించు దొరవు నీవు పార్వతీశ్వర మా పాలి పారిజాత దేవదేవ నీకు దేవాలయం వేది దేహమేగ నీకు దేవళంబు
నిశ్చలముగా నుండు నీ పీఠమెక్కడా, భక్తుల మది పీఠ పదిల మదియే. కాశికేగువారు గంగలో మునుగంగ, శుద్ధి దేహమగును బుద్ధి కాదు. శ్రద్ధ లేక చేయు సరిగంగ స్నానాలు, గంగ పాలు వ్యర్థ భంగిమలెగా. గంగ వెర్రులెత్తి గగనాలకెగబ్రాకువారు, గంగడోలు వంటివారు. భక్తియుక్తమైన భావాలు కలుగంగ, పరమశివుని కరుణ పరవశించు. చిత్తశుద్ధ శుద్ధి లేని శివపూజలేలా? శివతటాకమందు శిరసొంచి మునుగంగ, కల్మషముల నెల్ల కడుగు గంగా. చిత్కళ వెలుగంగ చీకట్లు తొలగంగ, పొంగు జ్ఞాన గంగ పుష్కలముగా. కొండ కూతురి సగభాగముండు శివుడు, పసిడి కొండను ధనువుగా పట్టె శివుడు. వెండి కొండల వెలిగేటి వేల్పు శివుడు, కొలుచు వారికి కొండంత బలము శివుడు. 95వ పద్యం వివరణ. రత్నానుసరాసనం, రజతాద్రి శృంగ నికేతనం, చంద్రశేఖరాష్టకంలోనివి గుర్తు చేస్తాయి 2, 3 పాదాలు. ఉనికి పరతత్వ కొండపైయున్న శివుడు, అఘము కొండల కొండెక్కమనడి శివుడు. సిరుల కొండల భువికి వేంచేసే శివుడు, కొండమల్లయ్య బంగారు కొండ శివుడు. అఘము అంటే పాపం, సిరుల కొండ అంటే శ్రీశైలం. కొండ దేవరె నిన్ను కొండంత పత్రితో సేవ చేయలేను. చిత్తగించు ఏక బిల్వ పత్రమేకాగ్రతను నిల్పి, అందుకొమ్మనెదా శివార్పణముగా. పాదయుగళికి నమస్కారములు. బాలమార్కాండు పట్టిన పాదయుగళి, పట్టి విడువంగరానిది పాదయుగళి. అంతకుని భంగపరచిన పాదయుగళి, పార్వతీ పరమేశ్వరుల పాదయుగళి. పంకజాసనం రొక్కేటి పాదయుగళి, పద్మనాభుని ప్రియమైన పాదయుగళి. పట్టుకొమ్మలు మాకైన పాదయుగళి, పార్వతీ పరమేశ్వరుల పాదయుగళి. శ్రీకాళహస్తీశ్వర శ్రీ దూర్జటి మహాకవి రచించిన పద్యం. దంతంబుల్ పడనప్పుడే, తనువు నందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, వింతల్మేన చరించనప్పుడే, కురుల్వెల్లెల్లగానప్పుడే, చింతింపన్వలని పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా. సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వర చరణార్విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. హారతి. హారతందుకొనుము హర హర మహదేవ, హారతి దియ పాపహరణ నీకు. దీపకాంతులందు పాప కీటకములు దగ్ధమౌను, మనసు శుద్ధమౌను.
శివస్తుతి క్షమాపణను అర్థించుట. ప్రజ్ఞ లేదు నాకు ప్రస్తుతించగ నిన్ను, పామరుండు పలుకు పద్యములివి. కప్పగంతు నాది కైలాసముగిరి నీది, అందుకొనుము పిలుపులిందు మౌళి. శివస్తుతి మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే, శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.